పన్ను విరామం, వ్యయ కోతలు, అలాగే అక్రమ వలసదారుల్ని తిరిగి మళ్ళీ వాళ్ళ దేశాలకు పంపించేసేందుకు అయ్యే ఖర్చుల కోసం తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికా సెనేట్‌లో ఆమోదం పొందింది. చాలా క్లోజ్ కాంటెస్ట్ వచ్చింది. 50 మంది అనుకూలంగా, 50 మంది వ్యతిరేకంగా ఓటేశారు. మన సూపర్ ఓవర్ తరహాలో స్కోర్స్ లెవెల్ అయ్యాయి. అప్పుడు జేడీ వాన్స్ అమెరికన్ ఉపాధ్యక్షుడు అనుకూలంగా ఓటు వేసి 50 మంది ఎగెన్స్ట్‌గా ఓటేస్తే 51 మంది ఫర్‌గా ఓటేసినట్టుగా అయ్యింది. ఆ తర్వాత సెనేట్‌లో బిల్ ఆమోదించినట్టుగా ప్రకటించి అక్కడి నుంచి ప్రతినిధుల సభకు పంపించారు. నిజానికి సెనేట్‌లో సైతం రిపబ్లికన్లకి మెజారిటీ ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ముగ్గురు రిపబ్లికన్లు బిల్‌కి వ్యతిరేకంగా ఓటేశారు. సో దానివల్ల అది క్లోజ్ కాంటెస్ట్ అయింది. నెక్ టు నెక్ వచ్చి 50-50 అయ్యింది. సో జేడీ వాన్స్ ఓటు ఉంది కాబట్టి లక్కీలీ రిపబ్లికన్ని బిల్ని ఆమోదింపజేసుకుని ప్రతినిధుల సభకు పంపించారు. అక్కడ కూడా నిజానికి రిపబ్లికన్లకి మద్దతు బాగానే ఉంది. సో అక్కడ కూడా అది ఆమోదం పొందితే తిరిగి మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గరికి వస్తుంది. సో అది అమల్లోకి వచ్చినట్టే. అయితే డోజ్ నుంచి బయటికి గెంటి వేయబడ్డ ఇలాన్ మస్క్ ఒకవేళ ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమలు గనక అయితే నేను థర్డ్ పార్టీ పెడతాను, అంటే రిపబ్లికన్లు డెమోక్రాట్లకి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త పార్టీని అమెరికాలో పెడతాను అంటున్నాడు.